భవిష్యత్తులో అంటే ఎక్కడో కాదు, దగ్గరలోనే సమీప భవిష్యత్తులోనే మెడికల్ స్కూల్స్ అసలు ఉండే అవకాశమే లేదు అంటున్నారు. అంటే ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉండదటండి ఇక మీదట. అంటే డాక్టర్స్ ఉంటారా అంటే మీకు అర్థమైపోయింది కదా, డాక్టర్స్ కూడా అవసరం లేదు. మరి ఆ చదువు ఏమైపోతుందంటే మీరే ఆలోచించుకోండి అంటున్నాడండి. ఒక టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఇచ్చిన పోడ్‌కాస్ట్‌లో రీసెంట్‌గా ఎలాన్ మస్క్‌తో మిగిలిన విషయాల్లో మనం ఎంత డిఫర్ అయినా గానీ, టెక్నికల్ ఇష్యూస్‌లో మాత్రం డిఫర్ అవ్వం గదండీ! ఎందుకు? మనోడు బాగా ఊహిస్తాడు, బాగా ప్రెడిక్ట్ చేస్తాడు కాబట్టే ఈరోజు స్టార్ లింక్స్ దగ్గర నుంచి, స్పేస్ ఎక్స్ దగ్గర నుంచి ఇంకా చాలా 1, 2 కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాడు, ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన స్వయంగా చెప్తున్నాడు. ఏఐ ఏఐ ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పుడిప్పుడే ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇక అది పూర్తిగా విజృంభిస్తే ఇంక ఇది ఒక మెడికల్ ఫీల్డే కాదు, చాలా ఫీల్డ్స్ ఉండవు. మొత్తం అది కవర్ చేసేస్తుందని చెప్తున్నాడు. అంటే ఎంతసేపు మనం ఈ ఉద్యోగాలు పోతాయా, ఈ చదువులు పోతాయా అది ఆలోచిస్తున్నాం. అద్భుతమైన వైద్య సదుపాయాలన్నీ ఏఐ ఇచ్చేస్తుంది, ఏఐ డయాగ్నోస్ చేస్తుంది, ఏఐ ట్రీట్మెంట్ చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొంతవరకు. ప్రపంచంలో ది బెస్ట్ ఏఐ వైద్యం అనేది అమెరికా అధ్యక్షుడికి అందించడం స్టార్ట్ చేసేశారు. త్వరలోనే అందరికీ కామన్ అయిపోతుంది, చీప్ అయిపోతుంది, మన దాకా వచ్చేస్తుంది. కాబట్టి అంటే ఇక్కడ మనిషి వైద్య సదుపాయాలు పొందటమే కాదండి, జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అంటే అది మొత్తం అట్లా స్కాన్ చేసి చెప్పేస్తుంది అనమాట. నువ్వు ఇగో ఇవి తిను, ఇలా చెయ్యి, లేకపోతే ఇగో ఈ మందులు వేసుకో, ఇవి చెయ్యొద్దు. ఇగో మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళి ఆల్రెడీ వచ్చేసి చిన్న చిన్న రోబోట్స్, నానో రోబోట్స్ని లోపలికి పంపించేసి స్కాన్ చేసేస్తున్నారు, చాలా పనులు చేస్తున్నారు కదండి. ఇక భవిష్యత్తులో ఆ రోబోట్స్కి ఏఐ కూడా తోడైతే ఇక ఇమేజింగ్ దగ్గర నుంచి, సెన్సార్ టెక్నాలజీస్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదండి. ఇవన్నీ చేసే అద్భుతాలు 1, 2 కాదు. మనిషి జీవితం మొత్తంగా మారిపోతుంది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఎంత టైం అనేది చెప్పలేమండి. ఇప్పుడు ఎంతసేపు ప్రతి సంవత్సరం చూస్తున్నాం డెవలప్మెంట్స్ చాలా స్పీడ్గా ఉంటున్నాయి కదా. సో త్వరలోనే వచ్చేయచ్చు. సో మరి ఇక్కడ మనం భయపడాల్సిన పనేమీ లేదు. అంటే అటు ఇటు రెండు వైపు మాట్లాడుతున్నారు, కానీ ఎలాన్ మస్క్ని సపోర్ట్ చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ విషయంలో. మీరేమంటారు? మీరు సపోర్ట్ చేస్తారా? అబ్బాయి ఏమీ లేదండి, ఏఐ అనేది జస్ట్ ఒక బుడగ, బబుల్ పేలిపోతుందంటారా? లేదు, చేంజెస్ వస్తున్నాయి, చూపిస్తుంది. ఒక వైద్య రంగమే కాదు, చాలా రంగాల్లో ఏఐ వచ్చేస్తుంది. మన జీవితాలకి అంటే ఎలాగో భయపెడుతుంది ఒక సైడ్ నుంచి, కానీ చాలా వరకు మేలే చేస్తోంది అంటారా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? ఏఐ టూల్స్ వాడుతున్నారు కదా, ఎంతవరకు వాడుతున్నారు, ఎంత మార్పు వచ్చింది, అది కూడా దయచేసి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు కూడా షేర్ చేసుకుందామండి, లేకపోతే వెనకబడిపోతాం. అందుకోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ.